క్షమాపణతో మొదలైన ప్రక్షాళన. తిరుమల పవిత్రతపై లోకేష్ భావోద్వేగం. ఏడుకొండలవాడి సన్నిధిలో భక్తికి అసలైన సిసలైన అర్థం లడ్డూ ప్రసాదం. కోట్లాది మంది హిందువుల నమ్మకానికి ప్రతిరూపం ఆ మధుర ప్రసాదం. అలాంటి ప్రసాదం విషయంలో జరిగిన అపచారం ప్రతి భక్తుడి మనసును గాయపరిచింది. తాజాగా ఏబీవీ నెట్వర్క్ నిర్వహించిన ఐడియాస్ ఆఫ్ ఇండియా వేదికపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ ఉదంతంపై లోకేష్ ఎంతో హుందాగా భావోద్వేగంతో స్పందించారు. ఒక రాష్ట్ర ప్రతినిధిగా, ఒక హిందువుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను అని ఆయన అన్నప్పుడు అందులో ఒక భక్తుడి ఆవేదన స్పష్టంగా కనిపించింది. జరిగిన తప్పు తన హయాంలో జరగకపోయినా రాష్ట్ర పరువును, దైవ పవిత్రతను కాపాడలేకపోయిన వ్యవస్థ తరపున ఆయన క్షమాపణ కోరడం ఒక పరిణితి చెందిన నాయకత్వానికి నిదర్శనం. లోకేష్ తన ప్రసంగంలో చెప్పిన మాటలు ప్రతి తెలుగువారి గుండెను తాకాయి. తిరుమల లడ్డూను చేతిలోకి తీసుకోగానే మనం పాదరక్షలు విడిచి ఎంతో భక్తితో కళ్ళకద్దుకుంటాం. అది కేవలం ఒక తీపి పదార్థం కాదు, సాక్షాత్తు ఆ దేవుడి ఆశీర్వాదమని ఆయన గుర్తు చేయడం ద్వారా తెలుగు సంస్కృతిలో వెంకన్న ప్రసాదానికి ఉన్న ఉన్నత స్థానాన్ని మరోసారి చాటి చెప్పారు. కేవలం క్షమాపణలతోనే లోకేష్ ఆగలేదు. భవిష్యత్తులో ఇలాంటి అపచారం మళ్లీ జరగకుండా ఉండేందుకు ఆయన 2 కీలక హామీలు ఇచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తిరుమలలో ప్రసాదాల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే అత్యాధునిక ల్యాబ్ను ఏర్పాటు చేయడం, ఈ కల్తీకి కారణమైన వారు ఎంతటి వారైనా సరే చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని, మాజీ టీటీడీ చైర్మన్ స్థాయి వ్యక్తులైనా సరే అరెస్టులకు వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. దైవ ద్రోహం చేసిన వారికి శిక్ష పడటం ఎంత ముఖ్యమో గాయపడిన భక్తుల మనసులకు ఊరటనివ్వడం కూడా అంతే ముఖ్యం. నారా లోకేష్ క్షమాపణతో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా తిరుమల కొండను రాజకీయాలకు అతీతంగా పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టే దిశగా అడుగులు పడాలని భక్తులందరూ కోరుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.